అంటూ ప్రతి ఏటా కార్తీక మాసంలో ఎంతో మంది భక్తులు అయ్యప్ప స్వామిని భక్తి శ్రద్ధలతో కొలుస్తూ ఉంటారు. దీక్షలు తీసుకుని తరిస్తూ ఉంటారు. హైదరాబాద్ శ్రీకృష్ణ నగర్ లో ఉన్న శ్రీ 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 ప్రసన్నాంజనేయ స్వామి, శ్రీ 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 భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామి ఆలయ ప్రాంగణంలో పెద్ద ఎత్తున స్వామివారికి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఇందులో భాగంగా కేరళ పద్ధతిలో పెద్ద ఎత్తున డప్పులతో, బాణసంచాలతో, కేరళ పంచ వాయిద్యాలతో స్వామివారిని ఊరేగించారు. దాదాపు 200 మంది మహిళా భక్తులతో కోలాటాలు, ఒంటెలు, అశ్వాలతో ఊరేగింపులు, వివిధ రకాల హారతులతో భక్తులు స్వామివారిని పూజించుకున్నారు. స్వామివారి దర్శనార్థమై పెద్ద ఎత్తున ఊరేగింపు చేయడం జరిగింది. కొందరు దేవతామూర్తుల రూపాల్లో దర్శనమిచ్చారు. స్వామివారి పూజా కార్యక్రమానికి సంబంధించిన విషయాలను ఆలయ కమిటీ పెద్దలు గత 89 నుంచి మేము అయ్యప్పది పూజలు చేస్తున్నాము. ఇన్ని రోజులు బట్టి భజనలు అట్లానే చేస్తున్నాయి. ప్రధాన అర్చకులు ప్రతి సంవత్సరం కార్తీక మాసం నుండి మార్గశిర మాసం వరకు అయ్యప్ప స్వామి మా దేవాలయంలో పడి పూజలు జరుగుతూ ఉంటాయి. మధ్యలో పల్లకి సేవ అనే కార్యక్రమం ఉంటుంది. ఈ పల్లకి సేవలో కేరళ నృత్యాలతో, సన్నాయితో మరియు మహిళా మండలందరూ కూడా దీపకాంతులతో స్వామివారిని ఊరేగింపుగా వెళ్లి స్వామివారిని పురవీధులలో చూయించేసి మరియు స్వామివారు గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత వచ్చినటువంటి భక్తులందరికీ కూడా అల్పాహారం కూడా ఉంటుంది. అందరికీ స్వామివారి ప్రతి సంవత్సరం అతి వైభవంగా చేస్తూ ఉంటాము. తదితరులు మీడియాకు, ప్రజలకు వివరించారు. అనేక మంది ప్రజలు ఈ కార్యక్రమానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ఊరేగింపులో పాల్గొని తరించిపోయారనే చెప్పాలి. మీరు కూడా స్వామివారిని దర్శించుకోండి. కేరళ పద్ధతిలో జరిగిన అయ్యప్ప స్వామివారి ఊరేగింపు మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే జిఆర్ విజన్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.